135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ఇన్నోవేట్ హర్ ఎపిసోడ్ 3. సో గౌతమ్ కాస్మెటిక్స్ ఈ పేరు వినగానే అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఐ థింక్ మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, దాంతోపాటు మేకప్ వేసుకునే వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్, ఈ బ్రాండ్ లేనిది మేకప్ అవ్వదు. అండ్ దాంతోపాటు సినిమా షూటింగ్లు కావచ్చు, సీరియల్ షూటింగ్లు కావచ్చు, అసలు ఇండస్ట్రీలో పనే మొదలవదని ఒక మాటలో చెప్పొచ్చు అనమాట. ఎలా స్టార్ట్ అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అండ్ ఈ బిజినెస్ జర్నీలో వాళ్ళు చూసిన అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది భాగ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భాగ్య గారు. నమస్తే అండి. నాకు స్టోర్లో బాగా పరిచయం. మీరు ఎప్పుడూ గట్టిగట్టిగా మాట్లాడుతూ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అలా చూసిన భాగ్య గారిని సడన్గా ఇంటర్వ్యూలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం నిజంగా నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. ఇండస్ట్రీ మొత్తం నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే గౌతమ్ కాస్మెటిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వెళ్ళింది షూటింగ్ అవ్వదు అని ఎలా ఉంటుంది. ఏ షో చూసినా మీ ప్రోడక్ట్ ఉండాల్సిందే. చిన్న స్టిక్కర్ దగ్గర నుంచి అండి గౌతమ్ కాస్మెటిక్స్కి వెళ్ళండి రా తీసుకురండి అనే స్థాయికి మీ బ్రాండ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ కాస్మెటిక్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా గౌతమ్ కాస్మెటిక్స్ 2013లో మనం స్టార్ట్ చేసాం అనమాట. మనం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసాం. చాలా తక్కువ డబ్బులతో 10 lakhs స్టార్ట్ చేసాము. ఈరోజు మనకి ఏంటంటే ఒక 2 crores వరకు ఉంటుంది అనమాట బిజినెస్. అంటే అందులో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కానీ అవన్నీ జస్ట్ మన దగ్గర ఓన్లీ మెబ్లిన్, లాక్మీ అలాంటి చిన్న చిన్న బ్రాండ్సే ఉండేవి అప్పుడు ఆ రోజు కూడా మనకి అలానే సపోర్ట్ చేశారు. మా ఇండస్ట్రీ మొత్తం మాకు అలానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడు ఓన్లీ మెబ్లిన్, లాక్మీ అలాంటి చిన్న చిన్న బ్రాండ్స్తో మనం స్టార్ట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్స్ వరకు కూడా మనం రీచ్ అవ్వగలిగాం. అంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంది? స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇంత ఆదరణ ఉంటుంది, ఇండస్ట్రీ మొత్తము మా దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళే అంత దాకా మేము రీచ్ అవుతామని ఆ హోప్, ఆ నమ్మకం ఉందా అప్పుడు మీకు? యాక్చువల్గా అయితే ఆ నమ్మకంతోనే మనం పెట్టడం జరిగింది. కానీ అదే విధంగా మన మంచితనమో ఏంటో తెలియదు కానీ అదే విధంగా వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా మాకు అట్లనే ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మేకప్ ఆర్టిస్ట్ కానీ, హెయిర్ స్టైలిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికే వచ్చి మనల్ని చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సపోజ్కి మన దగ్గర ఏదైనా ప్రొడక్ట్ లేకపోయినా సరే 2-3 days మన కోసం వెయిట్ చేసి మరి మన దగ్గరే తీసుకుంటారు. అలా చాలా ఒక 80% వరకు చాలామంది మన దగ్గర అట్లా మనకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. బేసిక్గా మనం చూసుకునే గౌతమ్ కాస్మెటిక్స్ ఏ ఛానల్స్కి అండ్ దాంతోపాటు ఏ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాయండి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ బయటికి? యాక్చువల్గా చెప్పాలంటే చాలా TV9 కానీ, TV5 కానీ ఇవన్నీ చాలా పెద్ద అన్నీ మన దగ్గరే తీసుకుంటారు. పెద్ద ఛానల్స్ అన్నీ మన దగ్గరే తీసుకుంటారు. అండ్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఈటీవీ, మా టీవీ ఏదైనా సరే, బిగ్ బాస్ కానీ, బిగ్ బాస్ కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి వెళ్తాయి. బిగ్ బాస్ టీమ్ ఉన్నారు మనకి, సతీష్ మేకప్ మెన్ వాళ్ళు కూడా మన దగ్గరే అన్నీ పర్చేస్ చేస్తారనమాట. బిగ్ బాస్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మ్యాక్సిమం మన దగ్గరే తీసుకుంటారు. అంటే అటు ఇటు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల ఒక 20% అటు ఇటు వెళ్తున్నారు తప్పించి 80% వరకు మాత్రం మన దగ్గరే తీసుకొని వెళ్తారనమాట ప్రొడక్ట్స్ అన్నీ. Day 1 ఎలా స్టార్ట్ చేశారో, ఎంత డబ్బులు అయితే పెట్టారో ఆ ఫండ్స్ మీకు మళ్ళీ వెంటనే రావడం జరిగిందా భాగ్య గారు? అంటే చూసారా రిటర్న్స్ వెంటనే? 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ 2013లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మనకి ఒక 10,000 అమ్మితే చాలా ఎక్కువ. రోజుకి ఒక 10,000 అమ్మితే చాలా ఎక్కువ. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో మన ఖర్చులకి అట్లా వెళ్ళిపోయేవి. అంటే దానివల్ల మనం సంపాదించింది ఏం లేదు కానీ షాప్ని అయితే మేము పెద్దగా చేసుకోగలిగాం. అంటే ఒక 10 lakhsది 2 crores వెళ్ళిందంటే అది చిన్న విషయం కాదు కదా. అంటే మనం ఎక్కువ సంపాదించుకున్నది ఏం లేదు, అసలు ఏం సంపాదించలేదు కూడా. మన షాప్నే పెద్దగా చేసుకుంటూ వెళ్ళాం. అది కూడా ఒక సంపాదనే కదా యాక్చువల్గా. ఇప్పుడు 10 lakhs 2 crores అయిందంటే అది మన సంపాదనే కదా. అట్లా అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి గౌతమ్ కాస్మెటిక్స్లో రోజుకి ఎంత సేల్ అవుతూ ఉంటుంది? ఆ సీక్రెట్ చెప్పగలరా? ఈజీగా 1 lakh పర్ డే 1 lakh 2 lakhs ఒక్కొక్కసారి 3 lakhs కూడా సేల్ అయిన రోజులు ఉన్నాయి. ఓకే, సో అంత సక్సెస్ మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. యాక్చువల్గా సీజన్ టైంలో అంటే వెడ్డింగ్స్ టైంలో కానీ అట్లా
అప్పుడు మనకేంటంటే ఓన్లీ మేకప్ డిపార్ట్మెంటే అట్లా వచ్చేవారు ఎక్కువ. ఇప్పుడేంటంటే మీకు తెలిసిందే కదా, మేకప్ ఆర్టిస్టులు చాలా ఎక్కువయ్యారు. ఎక్కువైపోయారు, లేడీ అవును. మేకప్ ఆర్టిస్టులు అయితే చాలా చాలా ఎక్కువయ్యారు. ఏంటంటే బయట వాళ్ళు కూడా మన దగ్గరికి అలవాటు పడ్డారనమాట. అంటే గౌతమ్ కాస్మెటిక్స్ ఓన్లీ ఇండస్ట్రీనే అని అనుకునే వాళ్ళం. ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు ఓకే అని అనుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, బయట కస్టమర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. చెన్నై కానీ, బెంగళూరు కానీ, అక్కడి నుంచి కూడా మన దగ్గరికి వచ్చి తీసుకుంటారు, Products కోసం. పర్చేస్ చేస్తారు. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం చాలా ఇప్పుడు యూఎస్కి, అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయకముందు కూడా యూఎస్కి అది మెటీరియల్ పంపించేవాళ్ళం. ఇక్కడ నుంచి మీరు పంపించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పంపించంటే వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు అక్కడికి వీడియో కాల్ ద్వారా అట్లా సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి తీసుకునే వాళ్ళు అనమాట. కానీ పీక్ టైం అనేది అందరికి ఒకసారి వచ్చిందండి. ఎవరైతే బిజినెస్లో ఉన్నారో కరోనా ఒక్కసారిగా ఇండస్ట్రీని కుదిపేసిందని చెప్పొచ్చు. షూటింగ్స్ ఆగిపోయాయి, సడన్గా పనున్న వాళ్ళందరికీ పని ఆగిపోయింది. ఆ టైంలో ఎలా ఫేస్ చేస్తారా హడిల్స్ని? అప్పుడేమైనా లాస్ ఏమైనా చూసారా అండి? యాక్చువల్గా లాస్ అయితే ఏం లేదు, అలా అని లాభం కూడా ఏం లేదు దానివల్ల. మనకేంటంటే ఒక రెంట్ అనేది కట్టుకునడానికి అది కొంచెం పర్వాలేదు. అంటే ఇప్పుడు ఛానల్స్ అవి యాక్చువల్గా నడిచేవి, News channels న్యూస్ ఛానల్స్ నడిచేవి. మన స్టోర్ పర్పస్ ఏంటి, న్యూస్ ఛానల్స్ ఇవే కదా మనకి ఎక్కువ. ఆ టైంలో పెట్టారు. మనకి న్యూస్ ఛానల్స్ వాళ్ళు మనకి మెటీరియల్ తీసుకునే వాళ్ళు. మన కరోనా టైంలో కూడా సెటర్ క్లోజ్ చేసి లోపల మెటీరియల్ ఇచ్చేవాళ్ళం అనమాట. అట్లా నెక్స్ట్ ఏంటంటే కరోనా టైంలో చందు గారు, యోధా ఫాదర్ అంటే ఐడియా ఉండే ఉంటుంది మీకు. అతను చాలా అంటే మేము వీడియో కూడా తీయమని చెప్పలేదు యాక్చువల్గా అతన్ని. యూట్యూబ్లో వీడియో పెడితే మనం ఎంత సక్సెస్ అవుతాము అని కూడా మనకి యాక్చువల్గా తెలియదు. ఆర్టిస్టులు వస్తారు, చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు, అది మాత్రమే మనకు తెలుసు. కానీ వాళ్ళ ద్వారా మనం ఉపయోగించుకొని ఇలా యూట్యూబ్ ఛానల్లోని పెట్టించుకోవాలి అనే ఆలోచన కూడా మనకు యాక్చువల్గా లేదు. అతను ఏంటంటే అతను వీడియో పెట్టారనమాట యూట్యూబ్లో మన తీసి. మన దగ్గర నుంచి అతను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రోజుకి కూడా మన దగ్గర నుంచి అతను ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. అతను వీడియో పెట్టడం ద్వారా బయట కస్టమర్లు, వాళ్ళు ఆన్లైన్ కస్టమర్స్ అట్లా చాలామంది ఆన్లైన్ ద్వారా పంపించడం కానీ అట్లా కరోనా టైంలో మీకు సేవ్ అయిందని చెప్పొచ్చు, హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అతను హడిల్స్ ఎప్పుడైనా చూసారా భాగ్య గారు? అంటే ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో 2013 అంటే ఇప్పటికి ఐ థింక్ 10 సంవత్సరాలు దాటిపోయింది సంస్థ పెట్టి. సక్సెస్ రేట్ ఎంత బాగా చూసారో, క్రిటిసిజం కావచ్చు, మీ పైన నిందలు వేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ తీసుకెళ్ళిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, ప్రోడక్ట్ వల్ల డ్యామేజ్ అయిందని కావచ్చు, లేదంటే కాస్ట్ ఎక్కువ ఉందని కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒక వేలో ఎక్కడో అక్కడ ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం చూస్తూ ఉంటాం. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరికి మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే డెఫినెట్గా ఎంతమంది ఎంకరేజ్ చేస్తారో ఒక్క 10% అయినా మనకి డిస్కరేజ్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. మ్యాక్సిమం మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మన మీద మనం ఎదిగిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఎదుగుతున్నామంటే చాలామంది తొక్కడానికే చూస్తారు ఈ రోజుల్లో, మీకు తెలియలేదేం కాదు. అట్లా కొన్ని జరిగాయి. బట్ మనం అవన్నీ ఏం పట్టించుకోమన్నమాట. మన దగ్గర కానీ ఇంకొకటి ప్రొడక్ట్స్ తీసుకొని బాగాలేవు అన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఎవరు లేరు. ఎవరో ఒక ట్రెండ్, అది కామన్, అంటే కావాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఉంటారు కానీ తప్పించి ఏం లేదు. మనకేంటంటే ఫుల్ బిజీ స్టోర్ అనేది. అంటే ప్రతి ఒక్కరికి పట్టించుకోవాలి అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఇచ్చేయాలి అంటే మనం అది సాధ్యం కాదు ఎవరికైనా సరే. మినిమం ఒక 10-15 మినిట్స్ అయినా అటు ఇటు అవుతుంది అనమాట. అట్లా ఎవరైనా చిరాకు పడే వాళ్ళు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ అట్లా జరుగుతుంది. కానీ అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. కానీ మనకేంటంటే ఒక 10% మెంబర్స్ని పక్కన పెడితే 90% మనకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ సపోర్ట్ని మనం ధైర్యంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్పించి ఆ 10%ని మాత్రం మనం పక్కన పెట్టేస్తేనే బెస్ట్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.